హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ మ్యాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 9. ఆ సీనియర్ డాక్టర్ పేరు అబ్రహం. ఆమె చేస్తుంది శ్రద్ధగా నోట్ చేస్తున్నాడు అబ్రహం. 100 మంది దాకా ప్రపంచంలోని ఫేమస్ సైంటిస్టులు అక్కడే ఉన్నారు. వాళ్ళలో అస్మిత కూడా ఒక రీసెర్చ్ సైంటిస్ట్. ఆమె ఫారెన్లో చదువుకుని యూనివర్సిటీ టాపర్గా గోల్డ్ మెడల్ సాధించింది. కానీ ఆమె తన టాలెంట్ని మంచి కోసం కాదు, తన తండ్రి యొక్క ఆశయం కోసం ఖర్చు చేస్తుంది. బెడ్ మీద 25 కుర్రాడి దగ్గరకు వెళ్ళింది అస్మిత. అతను చూడటానికి చాలా వీక్గా ఉన్నాడు. అతని పర్స్ చెక్ చేసి అబ్రహం వైపు చూసిందామె. ఆమె భావం అర్థమై అతను తన చేతిలోని సిరెంజ్ ఇవ్వగానే అందులోని మెడిసిన్ ఆ అబ్బాయి శరీరంలోకి ఇంజెక్ట్ చేసి తన చేతిలోని వాచ్లో టైం చూస్తూ ఆ అబ్బాయి పల్స్ అండ్ హార్ట్ బీట్ని మానిటర్లో శ్రద్ధగా చూస్తుంది. తనకి కావలసిన రిజల్ట్ కోసం ఆమె. కొన్ని క్షణాలకి అతని బాడీలోకి వెళ్ళిన డ్రగ్ పనిచేయడం మొదలు పెట్టగానే అతని బాడీలో బ్లడ్ విపరీతమైన ప్రెజర్ ఇవ్వడంతో తన నరాలన్నీ పొంగి హార్ట్ బీట్ వేగంగా పెరగడం చూస్తున్న అస్మిత కంగారుగా నోనో అనుకుంటూ అతన్ని చూస్తుంది. సిచ్యువేషన్ అర్థమైన అబ్రహం మరో ఇంజెక్షన్లోకి మెడిసిన్ ఫిల్ చేసి ఆమెకి ఇవ్వగానే ఫాస్ట్గా తీసుకుని అతనికి ఇంజెక్ట్ చేసిందామె. మరో అరగంటకి అతను నార్మల్ స్టేజ్కి వచ్చాక ఊపిరి తీసుకుని తన ప్రయోగం విఫలమైందని డిసప్పాయింట్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె. తన క్యాబిన్లో కూర్చున్న అస్మిత ఎందుకు అబ్రహం సార్ ఇలా అవుతుంది, మనం ఎక్కడ మిస్టేక్ చేశాము అని తల పట్టుకుని అడిగింది అబ్రహంని. మిస్ అస్మిత, మీ ఎఫర్ట్లో లోపం లేదు, బట్ ఇదేమీ మామూలు ప్రయోగం కాదు, ఒక మనిషి చావు పుట్టుకలకు సంబంధించినది. ఇది నువ్వు నేను మొదలుపెట్టింది కాదు. కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలోని ఎన్నో ల్యాబ్స్లో ఎంతోమంది మళ్ళాంటి సైంటిస్టులు నిద్రాహారాలు మానేసి మరీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఎవ్వరూ మనిషిని చావు నుండి కాపాడలేకపోయారు. మనం కొంతవరకు సక్సెస్ అయ్యామనే చెప్పాలి. ఒక వ్యక్తిని 25 పరిమితం చేశాం, కానీ సైడ్ ఎఫెక్ట్గా అతని బాడీలో ఎనర్జీ లెవెల్స్ లాస్ అవ్వడం వల్ల మనం ఇప్పుడు వేరే మెథడ్ చూడాలి అన్నాడు డాక్టర్ అబ్రహం. ఇతను లండన్లో చాలా ఫేమస్ న్యూరో సర్జన్ కూడా. బట్ ఇక్కడ వాళ్ళు ఇస్తామన్న మనీకి ప్రపంచ స్థాయిలో తనకి గుర్తింపు వస్తుందని ఆశపడి అజ్ఞాతంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాడు అబ్రహం. ముంబైలోనే అతిపెద్ద బైక్ రేస్ జరిగే ప్లేస్ అది. అందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు వరుసగా బైక్స్ తెచ్చి ఆపారు ట్రాక్ పైన. అప్పటిదాకా గోలగోలగా ఉన్న ఆ ప్లేస్ ఒక్కసారిగా వీఆర్ వీఆర్ అని అరుస్తున్నారు గర్ల్స్. అప్పుడే ట్రాక్ మీదకి మరొక కొత్త పర్సన్ స్టైల్గా తన బైక్ ఆపగానే అది చూసిన ఆడియన్స్ ఎక్సైట్ అవుతూ వావ్, వీరాంగన 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 అంటూ గట్టిగా అరిచారు. ఆ రేసర్ ఎవరో వాళ్ళకు బాగా పరిచయం ఉన్నట్టుగా కేరింతలు కొట్టసాగారు. ఆ బైక్ మీద ఉంది మన రౌడీ బేబీ మున్ని అలియాస్ రుద్రాంశి. వీరాంగన అంటే వీరవనిత అని అర్థం మరాఠీలో. స్టైల్గా గర్ల్స్కి హాయ్ చెప్పిన మున్నికి తన పక్కన సైడ్ స్మైల్తో తననే చూస్తున్న అతన్ని గమనించి ఇతడు విఆర్ అంటే ఆ రోజు నన్ను హెరాస్ చేసిన వాడు ఇతడేనా అని డౌట్గా చూసింది మున్ని అతని వైపు. అతని కటౌట్తో పాటు అతని బాడీ నుంచి వచ్చే డియో స్మెల్ కూడా గుర్తుపట్టిన రౌడీ బేబీ మనసులో కోపంగా నన్ను టచ్ చేసిందే కాకుండా కిస్ చేస్తానని భయపడతావా? ఇవాళ ఎలాగైనా నీకు బుద్ధి చెప్పి నీ డీటెయిల్స్ తెలుసుకుంటాను అని కసిగా అనుకుంది. అతను మాత్రం ఎవరిని పట్టించుకోలేదు. స్టైల్గా బైక్ మీద కూర్చున్నాడు. బట్ రౌడీ బేబీ ఇన్నర్ వాయిస్ విన్నట్టు తన కళ్ళల్లోకి చూస్తూ సైడ్ స్మైల్ ఇచ్చాడు. దానితో పాపకి మరింత మండింది. అప్పుడే అందర్నీ అలర్ట్ చేస్తూ విజిల్ వినపడింది. గన్తో రెడీగా ఉన్నాడు రేస్ స్టార్ట్ చేయడానికన్నట్టు రేస్ మార్షల్ ట్రాక్ పక్కన నిలబడ్డతను. అతను 1, 2, 3 అంటూ గాలిలో గన్ని పేల్చగానే అందరూ సర్రున దూసుకుపోయారు వరుస బైకులతో ముందుకు. రుద్రాంశి దృష్టంతా వీఆర్ మీదే ఉంది. అతను మాత్రం ఆ రేస్కి వచ్చిన పర్పస్ వేరే ఉంది. అతనొకడిని అక్కడే
యాక్సిడెంటల్గా లేపేయడానికొచ్చాడు. అందుకే తన టార్గెట్ మీదే దృష్టి పెట్టాడు అతను. మున్ని అండ్ వీఆర్లో ట్రాక్ మీదకొచ్చినప్పుడే తన గెలుపు కష్టం అనుకున్న ఒకడు ఎలాగైనా తానే గెలవాలనుకున్నాడు. వాళ్ళిద్దరినీ విన్ అవ్వకుండా ట్రాక్ మీద ఎలాగైనా ఆపాలని అప్పటికప్పుడు పథకం రచించాడు. తన తోకలుగా ఉన్న ఫ్రెండ్స్ నలుగురిని సెట్ చేసి ఏం చేయాలో చెప్పి మరీ తన గెలుపు కోసం రేస్లోకి దిగాడతను. అతని పేరే వికాస్. ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు. తండ్రి పదవి అడ్డు పెట్టుకుని బయట హల్చల్ చేస్తూ ఉంటాడు. వాడిచ్చే డబ్బుకి ఆశపడి వాడి భజన చేస్తూ ఉంటారు వాడి ఫ్రెండ్స్. అంతలో వికాస్ బైక్ని దాటి ముందుకు దూసుకుపోతున్న రుద్రాంశి మీద పడింది అతడి కన్ను. బైక్ మీద కూర్చున్న ఆమె స్టైల్, ఆమె బాడీ స్ట్రక్చర్ని చూస్తూ, ఇది ఈ మధ్య ముంబైలో చాలా ఫేమస్ అవుతుంది. దీని అందం కూడా సూపర్. ఫేస్ చూడకపోయినా దీని బాడీ చూస్తే తెలిసిపోతుంది ఇదెంత అందగత్తని. ఈరోజు ఎలాగైనా దీని లైన్లో పెట్టాలనుకుని వెంటనే తన బైక్ స్పీడ్ పెంచి రుద్రాంశికి సమానంగా వెళ్తూ హాయ్ బేబ్ అని స్వీట్గా పలకరించాడు వికాష్ రుద్రాంశిని. కానీ మున్ని అతని వైపు కేర్లెస్ లుక్ విసిరి ముందుకు దూసుకుపోతుంటే సడన్గా ఆమెని దాటిపోయాడు వీఆర్. పంతంతో అతన్ని వెనకెయ్యాలని చిన్న టెక్నిక్ యూజ్ చేసింది మున్ని. వికాస్ థర్డ్ ప్లేస్కి పడిపోవడంతో తన వాళ్ళ కోసం చూశాడు. కానీ ఎవ్వరూ ఆ దరిదాపుల్లో లేరు. కాసేపటి కింద ఏం జరిగిందంటే వికాస్ ఫ్రెండ్స్ వీఆర్కి ఇరువైపులా వచ్చి అతన్ని ఆపడానికి ట్రై చేశారు. తన టార్గెట్ మిస్ అవుతుందని ఇరిటేట్ అయిన అతను పక్కనున్న బైక్కి చిన్నగా తన బైక్ ఫ్రంట్ టైర్తో డాష్ ఇవ్వగానే స్పీడ్ మీద కంట్రోల్ అవ్వక పక్కకు పోయి పడ్డాడు బైక్తో సహా. అది చూసి మిగిలిన వాళ్ళు అతని బైక్ని యాక్సిడెంట్ చేయాలని చూడగా తెలివిగా వాళ్ళ బైక్స్తో వాళ్ళే గుద్దుకునేలా చేసి తను టార్గెట్ చేసిన వాడి బైక్ని అదే స్పీడ్లో వెళ్ళి గుద్దేశాడు వీఆర్. అతని బైక్ స్పీడ్ వల్ల కంట్రోల్ కాలేదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బైక్ నేరుగా పక్కనున్న లోయలోకి పడిపోయింది అతనితో సహా. ఇక అతని ప్రాణం గాలిలో కలిసిపోయింది. వీఆర్ ఏదైనా చేస్తే దానికి సాక్ష్యాలు ఉండనివ్వడు. రేస్లలో అలాంటి ఇన్సిడెంట్లు కామన్ కాబట్టి అది యాక్సిడెంట్ కింద జమ కట్టేస్తారు. వీఆర్ చేసిన హత్య అలా కవర్ అయిపోయి మున్నిని వెనక్కు నెట్టేశాడు రేస్లో కూడా వీఆర్. కానీ ఓటమిని ఒప్పుకొని రౌడీ బేబీ లాస్ట్ సెకండ్లో తనే విన్ అయింది. కానీ అది తనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. కారణం గర్ల్స్ వీఆర్ కోసం ఎగబడమే. కానీ అతను ఎవరిని పట్టించుకోకుండా బైక్ దిగి హెల్మెట్ తీసి బైక్ పైన పెట్టి నేరుగా మున్ని దగ్గరికే వచ్చాడు. నీకు గోడ దూకి దొంగతనమే చేయడం మాత్రం వచ్చనుకున్నా, కానీ బైక్ కూడా బాగానే డ్రైవ్ చేసావు. ఎనీవే కంగ్రాట్స్ మై డియర్ థీఫ్ అంటూ ఇంటెన్స్గా ఆమెని చూశాడు. అతను తనని దొంగ అనేసరికి మన రౌడీ బేబీకి బీపీ సర్రున పాకింది. తలకి ఉన్న హెల్మెట్ తీసి అతని వైపు ఉరిమి చూస్తూ, రే సాలే, అంత ధైర్యం నీకు? ఇది సెకండ్ టైం నువ్వు నన్ను ఇలా అవమానించడం. నిన్నివాళ వదలను అని బైక్ దిగిన ఆమెని చూసి వెటకారంగా నవ్వి, నాకు కూడా అదే కావాలి బేబీ, వదలకు, నన్ను గట్టిగా పట్టుకో. ఎలా పట్టుకుంటావు? ఇలాగేనా అంటూ ఆమె నడుము చుట్టూ చెయ్యేసి ఉడుం పట్టుకున్నాడు వీఆర్. అతను అలా చెయ్యగానే షాక్ అయ్యి ఫ్యూ సెకండ్స్ ఫ్రీజ్ అయిన పాప వెంటనే తేరుకుని, వదలరా ఇడియట్, నీకు మొన్ననే చెప్పాను నన్ను టచ్ చేస్తే నీ చావు ఖాయమని అంటూ అతని చేతిని విడిపించడానికి చాలా ట్రై చేసింది మున్ని. కానీ తన వల్ల అవ్వనే లేదు. మోకాలితో అతని సెంటర్ పాయింట్ మీద కొట్టాలని కాలినెత్తింది. కానీ ఆమె ఏం చేస్తుందో ముందు గెస్ చేసిన వీఆర్ ఆమె కాళ్ళని తన కాళ్ళతో పట్టి కదలకుండా లాక్ చేస్తూ, అమ్మని, నువ్వు చేసేది నీకైనా అర్థమవుతుందా ఇడియట్? నీకు నువ్వే అన్యాయం చేసుకుంటావా అంటున్న అతని మాట్లాడుతాం కాక మొహం అదోలా పెట్టి చూసింది రుద్రాంశి. రే, ఏం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా? నిన్ను కొడితే నాకు అన్యాయం జరగడం ఏంట్రా అంది కోపంగా మున్ని. అది ఇప్పుడు నీకు చెప్తే అర్థం చేసుకోలే, ఎందుకంటే నువ్వింకా ఎదగాలి బేబీ. హైటు వెయిటే కాదు, దిమాగ్ కూడా ఎదగలేదనుకో. బట్ నీ ఏజ్కి నిన్ను ఇప్పుడు ఏమీ చెయ్యలేను. నువ్వు ఆ ఏజ్కి వచ్చేదాకా నేను వెయిట్ చేస్తానులే.
కానీ నీ గెలుపుకి నా గిఫ్ట్ ఇస్తున్నా, జాగ్రత్తగా దాచుకో అంటూ ఆమె పెదాల మీద పెక్కిచ్చి, ఇప్పటికీ ఇదే, నువ్వు కాస్త గ్రో అయ్యాక డీప్ లిప్లోకిస్తాలే అని హస్కీగా చెప్పి ఆమెని వదిలి ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు విఆర్. వాళ్ళు కాస్త చీకట్లో ఉండడంతో ఎవ్వరికి వారు కనపడలేదు. అతని ఫేస్ ఎప్పుడైనా చూద్దాము అనుకున్నా మున్ని ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అతను అలాగే బైక్తో సహా చీకట్లోనే కలిసిపోయాడు. దాంతో మున్ని కోపంగా, ఛ, ఈసారి కూడా వీడిదే పైచేయి అయింది. అయినా వాడలా మూత పడుతుంటే నేనంటే ఏం చేయలేకపోయాను అని కోపంగా అనుకున్న ఆమెకి పిచ్చ ఇరిటేషన్ వచ్చేసింది. కోపంగా బైక్ తీసుకుని ముందుకొచ్చేసరికి అందరూ తనని చుట్టుముట్టి కంగ్రాట్స్ చెప్పి బోకే ఇస్తున్నా వాటిని వదిలేసి వెళ్ళిపోయింది మున్ని. ఫస్ట్ సెకండ్ వచ్చిన ఆ ఇద్దరి వల్ల ఈసారి కూడా తను ఓడిపోయానని వికాస్ చాలా కోపంగా తన ఫ్రెండ్స్ కోసం చూశాడు. కానీ వాళ్ళెవరూ లేచే స్థితిలో లేరని రేస్ నిర్వహించిన రిఫరీ ద్వారా తెలుసుకుని వాళ్లను అలాగే వదిలేసి కోపంగా వెళ్ళిపోయాడు వికాస్. అతనికి మున్ని గురించి తెలుసుకోవాలనే థాట్ రాలేదు ఆ చికాకులో. ఇంటికి వచ్చిన మున్ని రూమ్కి వెళ్ళి స్నానం చేసి బయటకొచ్చేసరికి అక్కడ రామ్ ఉంటాడు. బాల్కనీలో నిలబడి చుట్టూ చూస్తున్న రామ్ని అక్కడ చూసిన మున్ని, నువ్వింకా పడుకోలేదా రామ్ అని నవ్వుతూ అడిగింది. నవ్వకు, నీకు నా మాటంటే లెక్క లేకుండా పోయింది మున్ని. మార్నింగ్ నేను రుద్రసారికి ఫోన్ చేసి చెప్తాను అన్నాడు చిరుకోపంతో రామ్. ప్లీజ్ ప్లీజ్ అంత పని చేయకు రామ్, ఈ ఒక్కసారికే, ఇంకెప్పుడు వెళ్ళను, ప్రామిస్ అని ఫేక్ ప్రామిస్ చేసింది రౌడీ బేబీ. సరే, ప్రామిస్ అన్నావు కాబట్టి ఈసారికి వదిలేస్తున్నా. ఇప్పటికే మిడ్-నైట్ 2 అవుతుంది, పడుకో, రేపు కాలేజ్ ఉంది అన్నాడు రామ్ బాల్కనీ డోర్ని లాక్ చేస్తూ బయటకి నడుస్తూ. రామ్, నాకు రేపట్లోగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే మంచి కోచ్ని కానీ ఇన్స్టిట్యూట్ని కానీ చూడు, రేపే జాయిన్ అవుతాను అంది మున్ని సీరియస్గా రామ్తో. ఆమె అడిగింది విని రామ్ మొదట ఆశ్చర్యపోయాడు. అదేంటి మున్ని, నువ్వు ఆల్రెడీ సెల్ఫ్ డిఫెన్స్లో చాలానే కోర్సులు చేశావు కదా అని కాసేపటి తర్వాత ఆశ్చర్యంతో అడిగాడు రామ్. చేశాను, కానీ నాకిది చాలదని అనిపిస్తుంది రామ్. ముందు నువ్వు కనుక్కో, ఇక నన్ను డిస్టర్బ్ చేయకు, గుడ్ నైట్ అని చెప్పి మున్ని బెడ్ ఎక్కేసింది. రామ్ నిట్టూర్చి ఆమె అడిగిన కోచింగ్ సెంటర్ కనుక్కునే కంటే ముందు రుద్రకు మెసేజ్ చేశాడు. అప్పటికి కూడా నిద్రపోకుండా ఏవో ఫైల్స్ చూస్తున్న రుద్ర రామ్ నుండి వచ్చిన ఆ మెసేజ్ చూసి కనుబొమ్మలు ముడిచాడు. వెంటనే రామ్కి కాల్ చేశాడు రుద్ర. అలర్ట్గా ఉన్న రామ్ ఒక్కరింకే పిక్ చేసి, హలో సార్, డిస్టర్బ్ చేశానా అని పొలైట్గా అడిగాడు రుద్రని అతను. నో ఫార్మాలిటీస్ రామ్, ఏమైంది, బేబీని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అని రుద్ర అడిగాడు. అదే తెలియడం లేదు సార్, తను నాతో చెప్పకుండా బైక్ రేస్కి వెళ్ళింది. ఆ వచ్చిన వెంటనే ఇలా అడిగింది. మన సీక్రెట్ సెక్యూరిటీ కూడా అక్కడేమీ జరగలేదని, మన మున్నీనే విన్ అయిందని కూడా చెప్పారు. అక్కడి నుండి నేరుగా తను మన ఇంటికే వచ్చిందంట కూడా అన్నాడు రామ్ తను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా రుద్ర ముందర పెడుతూ. దాంతో రుద్ర నొసలు రబ్ చేసుకుంటూ, సరే, నువ్వు తను అడిగినట్టు మంచి ట్రైనింగ్ సెంటర్ చూడు, అలాగే అక్కడ సెక్యూరిటీ కూడా ఉండేలాగా చూడు రామన్నాడు రుద్ర అతనితో. సరే సార్, నేను చూసుకుంటాను, గుడ్ నైట్ సార్ అని చెప్పి ఫోన్ కట్ చేసి ముంబైలో జిమ్నాస్టిక్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు నేర్పించే సెంటర్స్ ఏది బెస్టో వెతికే పనిలో పడ్డాడు రామ నైట్ అంతా. రుద్ర కూడా ఆలోచిస్తూ బేబీతో ఉదయం మాట్లాడాలి అనుకుని ఫోన్ పక్కన పెట్టి ఫైల్స్ అన్నీ సర్దేసి బెడ్ దగ్గరికి వెళ్ళాడు. డీప్ స్లీప్లో ఉన్న శివానీని చూసి ఆమె దగ్గరకు జరిగి పడుకుని తనని హత్తుకున్నాడు. భర్త స్పర్శ నిద్రలో కూడా గుర్తుపట్టిన శివాని అతన్ని చుట్టుకుంటూ, ఇప్పుడుదాకా ఎక్కడికి వెళ్ళావు రుద్ర అని కళ్ళు తెరవకుండా నిద్ర మత్తుతో అడిగిందామె.
ఆఫీస్ వర్క్ చూస్తున్నాలే, పడుకో అని ఆమెని తన గుండెల మీదకు తెచ్చుకుని శివాని చుట్టూ చేతులు బిగించి హత్తుకుని రుద్ర కూడా కళ్ళు మూసుకున్నాడు. అతని మెడవంపులో తలతూర్చి హాయిగా నిద్రపోయింది శివాని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.